శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేతు. యా కృపా ముని సంత్రాణే యా కృపా కపినాయకే యా విభీషణ రక్షాయాం సా రామ మమ దీయతాం. దయానిధే రాఘవ రామచంద్ర నిరస్య పాపాని మమాఖిలాని త్వయ్యేవ భక్తిం సుదృఢాం ప్రయచ్ఛ సైవ ప్రసూతే హ్యఖిలానభీష్టాన్. అక్షీణ బాణతూణీర సమారూపిత కార్ముకః దశగ్రీవ శిరోహంత శ్రీరామ శరణం మమ. శ్రీరామ మే త్వం హి పితా చ మాతా శ్రీరామ మే త్వం హి సుహృచ్చ బంధుః శ్రీరామ మే త్వం హి గురుశ్చ గోష్ఠీ శ్రీరామ మే త్వం హి సమస్తమేవ. పటుతర జలవాహధ్వానమాదాయ చాపం పవన జవనమేకం బాణమాకృష్య తూణాత్. అభయవచనదాయీ సానుజః సర్వతో మే రణహతదనుజేంద్రో రామచంద్ర సహాయః. కౌసల్యాల సదాలవాల జనిత సీతాలతాలింగిత సిక్తః పంక్తిరధేన సోదర మహాశాఖ్యాభిరత్యున్నత రక్షస్తీక్ష్ణ నిదాఘ పాటన పటుఛాయాభిరానందయన్ అస్మద్వాంఛిత సత్ఫలాని ఫలతు శ్రీరామ కల్పద్రుమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏవ ముక్తా తు కైకేయీ కోపేన జ్వలితాననా దీర్ఘముష్ణం వినిశ్వస్య మందరాం ఇదమబ్రవీత్. అద్య రామః రామం ఇత క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యవరాజ్యేన భరతం క్షిప్రమేవ అభిషేచయే. కైకమ్మ ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నది. ఇంకా గుంజాటం లేదు. మరి ఆ మందర మాటల మీద సంపూర్ణమైన విశ్వాసం కుదిరింది. రాముని మీద ఉన్నటువంటి పుత్ర ప్రేమ ఏమైందో తెలియదు. భరతుడి మీద ఉన్న ప్రేమ పొంగి పొర్లుకుంటూ ముందుకు వచ్చింది. దేవతల యొక్క అభీక్షణం నెరవేరబోతోంది. ఇంకా ఆమె పూర్తిగా మందర మాటలు విని ఆ ప్రకారం చేయటానికి ఒక నిర్ణయానికి వచ్చేసి, ఇందుకు కారణం ఏమిటి అంటే ఆమెకు శ్రీరాముని గుణగణాలు ఏమిటో తెలుసు. కానీ ఆమె హృదయం ఇప్పుడు ఏమైపోయింది? క్షుబ్ధమైపోయింది, కల్లోలితం అయిపోయింది. కారణం కార్యపరులైన దేవతలు ఆమెలో ప్రవేశించి ఆమెను మానసికంగా ప్రేరేపించటమే. ఇంకా ఇప్పుడు ఆవిడ మందర చెప్పిన మాటలను ఆమోదించేసింది. మందర ఇలా చెప్పేసరికి మందర ఆ మాటలు విని ఏవ ముక్తాతు కైకేయి కోపేన, ఆవిడ కోపం వచ్చింది. కోపం ఎందువల్ల అంటే తన కుమారుడు దాసుడైపోతాడు అని.
పైగా ప్రవరాజితుడైపోతాడు, రాముడు ఎక్కడికో పంపించేస్తాడు. ఈ రెండు మాటలు ఆవిడ మీద బాగా ప్రభావాన్ని చూపించినాయి. ఏ తల్లైనా కొడుకు దాసుడుగా ఉండటానికి, సేవకుడుగా ఉండటానికి, బానిసగా ఉండటానికి, లొంగిపడి ఉండటానికి ఏ తల్లి ఒప్పుకోదు కదా. అందుకని ఆవిడ కోపం వచ్చింది. ఏవ ముక్తాతు కైకేయి కోపేన జ్వలితానన. ఆవిడ ముఖం అంతా ఒక్కసారి కందగడ్డ అయిపోయి ఎర్రబడిపోయింది. దీర్ఘం ఉష్ణం వినిశ్వస్య. ఆ నిట్టూర్పు వేడిగా ఉంది, చాలా ఎక్కువసేపు ఆ నిట్టూర్పులు వచ్చినాయి. మందరాం ఇదమబ్రవీతు అద్య రామం ఇత క్షిప్రం వనం ప్రస్థాపయామ్యాం. ఇంకా తిరుగులేదు ఆ నిర్ణయానికి. ఈ రోజే నేను శ్రీరాముణ్ణి వనం ప్రస్థాపయామి, అడవులకి పంపించేస్తాను. ఈవిడే పంపించేస్తుంది అంటే అంత ఆ భరోసా తన మీద కాదు, తన భర్త మీద. తన మాట ఆయన కాదనడు అని. ఇంకా కోపం వస్తే ఉచితానుచిత వివేకత్వం ఉండదు. భర్త తన మాట వింటాడా వినడా అని కూడా ఉండదు ఆలోచన. వినకపోతే ఆయుధం ఉందిగా తన చేతిలో, అది బలం. యౌవరాజ్యేన భరతం క్షిప్రమేవాభిషేచయే. రాముడు అడవికి వెళ్ళటం ఏమిటి, యువరాజు పదవిలో భరతుడిని కూర్చోబెట్టేస్తాను అని ఆవిడ అలా చెప్పేసరికి ఏమంటున్నది, శ్రీరాముడిని వనాలకు పంపించేస్తానమ్మా, భరతుడికి అభిషేకం చేయించేస్తాను. మందర, సరే ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటో తెలుసా, ఎలాగైనా సరే కథంచన రామ రాజ్యం న ప్రాప్నుయాతు. నువ్వు ఏ ఉపాయం చెప్తావో చెప్పు, రాముడు మాత్రం రాజ్యాన్ని పొందకూడదు. భరత ప్రాప్నుయాతు, భరతుడే రాజ్యాన్ని పొందాలి, ఉపాయం చెప్పు. అప్పుడు ఆ మందర, ఆవిడ పాపదర్శిని కదా, ఈ దర్శనం, ఈ దృష్టి, ఈ పన్నాగం అంతా ఆవిడదే కదా. అసలు మరి ఎంత అద్భుతమైన మేధాశక్తితో ఆవిడ ఆలోచించిందనేది అది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆవిడ పాప ఇలా అంటున్నది, నేను చెప్తాను విను, నీకు ఉపాయం నేను చెప్తాను విను. అయినా అసలు నేను ఒక మాట నేను అడుగుతాను, చెప్పు, నీ ప్రయోజనాన్ని గురించి ఎన్నిసార్లు నాతో నువ్వు ఆ మాట చెప్పలేదు? ఇదివరకు చాలా సార్లు నాతో నువ్వు ఒక మాట చెప్తూ వచ్చావు. మరి ఇప్పుడు మర్చిపోయావా, లేక మర్చిపోయినట్లు నటిస్తున్నావా? అంటే ఒక విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు అది ఆ సంభాషణ చాతుర్యం అద్భుతం. ఆనాటికి ఈనాటికి సంభాషణ అంటే దాని ఆంగ్లంలో డైలాగ్ అంటారు. డైలాగ్ రాయడం అన్నది అదొక పట్టుగా సంభాషణ నిర్వహించుకు రావాలి. అంతే తప్ప సంభాషణ ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడితే అది పేలవం అయిపోకూడదు. ఎప్పుడు పేలవం అవుతుంది? దేన్ని ముందు చెప్పాలో, దేన్ని ఆపాలో, దేని మీద ఆపబడిన దాని మీద కుతూహలాన్ని పెంపొందించాలి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా అంటున్నదో, నీకు తెలుసు కదా, నువ్వు ఎన్నిసార్లు నాతో చెప్పావు అని ఇట్లా ముందు 2-3 మాటలు తాను చెప్పబోయే దాని మీద ఉత్కంఠ కలిగే విధంగా చెప్పటం, ఇది సంభాషణ రచించేటటువంటి విధానం. కావ్యమే మరి ప్రాచీన కాలానికి సంబంధించినదే. కానీ రామాయణంలో ఘట్టాలు నిర్వహణ కానీ, కథా నిర్వహణ కానీ, సంభాషణ చాతుర్యం కానీ అది ఈనాటికి వర్ధమాన కవులందరికీ అనుసరణీయమే, ఆచరణయోగ్యమే. ఆ నైపుణ్యాలు దానే ఇంగ్లీష్లో టెక్నిక్ అంటారు. ఆ టెక్నిక్లేవో కవులు రామాయణం చదివితేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. విశ్వ సాహిత్యానికే రామాయణం మూలం. బహుశా రామాయణం వెలువడిన తర్వాత ప్రపంచమంతా ప్రయాణించి ఉంటుంది. లేకపోతే ఆ ప్రపంచ కవుల్లో చాలా మంది, అందులోనూ ఆంగ్ల భాషా కవులు, ఈ సంభాషణ చాతుర్యాన్ని పట్టుగా నడిపించడం అన్న దానికి ఇది అందరికంటే ఆది కావ్యం రామాయణం మూలం. కాబట్టి దీంట్లో నుంచే వ్యాపించినాయని ఘంటాపథంగా మనం చెప్పవచ్చు. ఏమంటుంది, ఎన్నిసార్లు నాతో ఆ మాట అనలేదు. ఆవిడ మనసులో ఏమన్నాను, ఏం చెప్పాను, నేను ఎన్నిసార్లు చెప్పాను అనే ఒక ఉత్కంఠ పెరగాలి. అది మనిషి మాటల్లో అటువంటి
లక్షణాన్ని తీసుకురావటం. నువ్వు మర్చిపోయినట్లు నటిస్తున్నావు, లేక నాతో చెప్పించాలని చూస్తున్నావా? సరేలే పోని, తాను ఒప్పుకుంటుంది. నేనే చెప్తాలే విను అంటూ శ్రూయతాం అభిధాస్యామి, చెప్తానులే విను. శ్రుత్వాచాపి విమృశ్యతాం, ఇదిగో నేను చెప్పాను కదా అని తేలిగ్గా తీసి పారేయకూడదు. విమృశ్యతాం, నేను చెప్పిన దాంట్లో ఉన్న మంచి చెడ్డ నువ్వు బాగా తర్కించుకో, ఆలోచించుకో, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. అది ఆ మాట విని కైకొంటున్నది. కించిదుద్ధ, ఎంత ఆకర్షణ ఉత్కంఠ కలిగేట్టుగా చెప్పింది అంటే కించిదుద్ధాయ శయనాత్, అప్పటిదాకా శయనం మీద అలా నిర్విచారంగా ఉత్సాహంగా విలాసంగా శయనించి ఉన్నది అమ్మ. ఎప్పుడైతే ఉత్కంఠని కలిగించేట్టు ఈవిడ ఈ మాట చెప్పింది, ఇంకా ఉత్కంఠ భరించలేక ఉచ్చితాత్ శయనాత్ ఉద్ధాయ కించిదుద్ధాయ, సగం లేచి చేతి మీద ఆనుకుని. ఇది శిల్పం, కవితా శిల్పం అంటే. మరి ఎంత ప్రాచీన కవి, ఇది ఎంత ఆధునికమైన భావం. ఇప్పుడు తర్వాత ఎన్ని నాటకాలు వచ్చినాయి, ఎన్ని కావ్యాలు వచ్చినాయి, వాళ్ళందరూ ఇదే అనుసరించారు. అందుకనే వాల్మీకి ఆది కవి. కించిదుద్ధాయ, ఇది రచనాపరంగా వాల్మీకి చూపించినటువంటి రామణీయకత. అదే రామాయణంలో ఉన్న రమణీయత్వం. ఈ రమణీయత్వం మనం భావన చేస్తే ఇది దేనికి దోహదం చెయ్యాలి? దోహదం చేయటం అంటే నీలో మరొక భావాన్ని ప్రేరేపించి ఇది వెళ్ళిపోవాలి, ఇది సర్దుకోవాలి. కావ్య ప్రయోజనం అంతే. కావ్యం యొక్క ప్రయోజనం కావ్యమే కాదు, కావ్యం యొక్క గమ్యం వేరొకటి ఉంటుంది. అది రామాయణ కావ్య ప్రయోజనం, రామాయణం చూపిన మార్గం. ఇవన్నీ కూడా ఆ మార్గాన్ని చూపి అవి మళ్ళీ అందులో ప్రవిలాపనం అయిపోవాలి రామాయణంలో. అది వాల్మీకి యొక్క శిల్ప చాతురి. అది కించిదుద్ధాయ శయనాత్, ఇదిగో నువ్వు చెప్పేది ఎలా ఉండాలంటే, నేను మళ్ళీ చెప్తున్నాను విను. భరత పరాప్నుయాద్ రాజ్యం నతు రామ కథంచన, నువ్వు చెప్పే ఉపాయం ప్రకారం రాముడు ఏమాత్రం కూడా రాజ్యాన్ని పొందటానికి వీల్లేని ఉపాయం ఏది ఉంటే అది చెప్పు, అలా ఉండాలి సుమా అన్నది అమ్మ. అంటే ఇది రచన సరి చెప్పుకున్నాం. అప్పుడు కుబ్జ అంటున్నది, సరే ఇప్పుడు నేను చెప్తాను విను జాగ్రత్తగా. వెనకటి విషయాలని నీకు గుర్తు చేస్తున్నాను. ఒకప్పుడు దేవాసుర సంగ్రామం జరిగింది. శంబరాసురుడు, వాడే తిమిధ్వజుడు, వాడి పేరు తిమిధ్వజుడు. తిమిరమే వాడికి ధ్వజం. శంబరాసురుడు అనేక రకాల మాయలు మోసాలు చేసినవాడు. ఈ శంబరాసురుడిని మన్మథుడు కూడా జయించాడని అది వేరే ఐతిహ్యం. ఆ శంబరాసురుడితో యుద్ధం వచ్చింది దేవతలకి. దేవాసుర సంగ్రామంలో దశరథ మహారాజు దేవేంద్రుడికి సహాయపడ్డాడు కదా. అప్పుడు నిన్ను కూడా ఆయన తన వెంట పెట్టుకుని వెళ్ళాడు. అదే ఇవాళ మొత్తం రామాయణానికి కథకి మూలమై కూర్చుంది. నిన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు కదా. అక్కడ రాక్షసులతో ఘోరమైన యుద్ధం సంభవించింది. దశరథుడు గాయపడ్డాడు, మూర్ఛపోయాడు. అప్పుడు నువ్వేం చేశావు? ఆయన్ని అలాగే దిక్కులేని విధంగా రణరంగంలో విడిచిపెట్టేయకుండా నువ్వు తెలివితేటలుగా నిన్ను నువ్వు రక్షించుకుంటూ నీ భర్త ప్రాణాన్ని రక్షించటం కోసం ఎందుకని అలా నువ్వు తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే, మూర్ఛపోయిన వాడి మీద యుద్ధం చెయ్యరు కదా, ఎవరు రారు కదా. కానీ వాడు ఆ శంబరాసురుడు మాయల్లో మొదటివాడు. వాడికి ఇలాంటివి లేవు. చీకట్లో యుద్ధం చేయటం, యుద్ధం చేయలేని వాళ్ళ మీదకు వెళ్ళి యుద్ధం చేయటం, ఇవన్నీ వాడికి బాగా వచ్చు. అందుకని ఎక్కడ ప్రమాదం కలగజేస్తాడు అని మరో ప్రదేశానికి నువ్వు తీసుకెళ్ళిపోయి శీతోపచారాలు చేసి నీ భర్త యొక్క ప్రాణాలు కాపాడావు. ఆయన సేద తీరి కొంచెం మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు. చాలా సంతోషించాడు తన్ని రక్షించినందుకు. కైకా, నీకు 2 వరాలు ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. అప్పుడు నువ్వేమన్నావు? సరేనండి, ఇప్పుడు ఈ అర్ధాంతరంగా ఈ సమయంలో కోరుకోవటం కాదు, నేను అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను, అవి మీ వద్ద నేను దాచుకుంటున్నాను అని అన్నావు. ఆయన సరే అన్నాడు. ఇప్పుడు ఈ విషయం అంతా నువ్వు నాకు అప్పుడే చెప్పావు, ఇప్పుడు నువ్వు నాతో ఏ విషయం వచ్చినా నాతోనే చెప్తావు కదా అన్నావు. నాకు గుర్తే, నువ్వు మర్చిపోయావేమో.
ఎందుకని? నీ మీద నాకు ప్రేమ కదా. ఇలాంటి మాటలు ఎదట మనిషిని పట్టి మన వైపుకి లాగేస్తాయి. నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నాను తెలుసా? ఇలాంటిదేదో భవిష్యత్తులో జరగబోతుందని నాకు తెలుసు. మనుషుల మీద నాకు నమ్మకం లేదు, వాళ్ళ మాటల మీద కూడా నమ్మకం లేదు. నేను గుర్తుపెట్టుకున్నాను. ఎందుకు గుర్తుపెట్టుకున్నాను? నేను బతికేది నా కోసం కాదు, నీ కోసం. నువ్వంటేనే నాకు ప్రేమ. ఈ మాట అనేసరికి ఆవిడిగా ఇంకా మంత్రముగ్ధురాలై ఇంకా తిరుగులేదనమాట. అటువంటి ఆధిపత్యాన్ని మామూలుగానే కైకి మీద ఆధిపత్యం ఉంది మందరకి. ఇప్పుడు ఇక సంపూర్ణంగా వశ్యురాలైపోయింది ఆవిడ. ఇదిగో నువ్వు పని చేయి, మొట్టమొదటగా వరం కోరు. 2 వరాలు కదా, మొదటి వరం కోరు, భరతుడికి పట్టాభిషేకం చేయమని అడిగేసాయి. 2వ వరంగా శ్రీరాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపించమని మహారాజుని అడుగు, దానికి ఒప్పించు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను అడిగిన ఈ 2 వరాల యొక్క ప్రభావం ఎంత దీర్ఘకాలం, ఎంత చాలా లోతుగా ఉంటుందో చెప్తున్నాను విను. ఆ శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసి తిరిగి వస్తాడే అనుకో. ఈ లోపల భరతుడు 14 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తే అందరూ భరతుడు భరతుడు అని అంటారు తప్ప శ్రీరాముడిని అందరూ మర్చిపోతారు. ఇది ఆ మందర యొక్క ఆలోచన విధానం. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం చర్చించాలి. ఏమి అంటే, ఇటువంటి ఇప్పుడు రాజ్యంలో, అయోధ్యలో కానీ కోసల రాజ్యంలో ఎక్కడైనా సరే, ఈ మారుమూల ప్రదేశాల్లో కూడా ప్రజలంతా శ్రీరాముడు అంటే వాళ్ళకి ప్రాణమే. శ్రీరాముడిని అభిమానించని వాళ్ళంటూ లేరు. మరి ఒక్క మందర ఒక్కతే ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ప్రజలందరూ అలా మాట్లాడుతున్నారు కదా, మందర ఎందుకు ఇలా మాట్లాడుతోంది అంటే, మందర ఒక్కతే. దీనికి కారణం ఇదే విధి బలీయము, విధి యొక్క విధానము. అంటే ఇటువంటి ఒకానొక విధానం ఉంటేనే తప్ప కథ ముందుకి సాగదు. అందుకని ఈ వనవాసం చేసి తిరిగి వచ్చే లోపల భరతుడు ప్రజల యొక్క మంచి దీన్ని పొందుతాడు, శ్రీరాముడి గురించి మర్చిపోతారు అని అనుకుంటోంది. ఇదే ఇలా ఎందుకు అనుకుంటోంది అంటే, భావాలు 2 రకాలు. దైవ సంబంధమైన భావాలు, దైవేతర రాక్షస, దేవ రాక్షస, మనుష్య మధ్యలో. ఈ మనుష్యుడిలో దైవ లక్షణాలు వచ్చి కూర్చుంటాయి, రాక్షస లక్షణాలు వచ్చి కూర్చుంటాయి. రాక్షసుల్లో దైవ లక్షణాలు రావు, దేవతల్లో రాక్షస లక్షణాలు రావు. మానవుల్లో 2 వస్తాయి. దేవతలకి రాక్షస లక్షణాలని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, రాక్షసులు పోగొట్టుకోరు. పోగొట్టుకోగలిగిన వాడు మానవుడే, పోగొట్టుకోవలసింది కూడా మానవుడే. కాబట్టే మానవుడికి ఈ రామాయణం చెప్పటం, రాముడు మానవుడిగా రావటం, ఇది పరమార్థం రామాయణానికి. ఇటువంటి రాక్షస భావాలు ఉన్నాయి. ఈ రాక్షస భావాలు మందరకు వేరే శిక్ష అక్కర్లా. ఈ శిక్ష కూడా, మందర యొక్క ఈ దుష్టభావం కూడా మరొక మంచి కార్యానికి దోహదం చేసింది కాబట్టి ఈవిడ్ని శిక్ష లేకుండా వదిలేసింది రామాయణం. రాముడు అసలు ఆవిడ్ని గురించి మాట కూడా అనలేదు. అయితే భరతుడే శిక్షిస్తాను అన్నాడు, కానీ ఆయన కూడా వదిలేశాడు. ఎందుకని శిక్ష పడలేదు? చాలా మందికి శిక్షలు పడ్డాయి, మనం చూస్తాం. మారీచుడికి ఎంత శిక్ష పడింది, సుబాహుడికి, తాటకకి, ఎవరెవరికి పడ్డాయి శిక్షలు. మరి మందరికి ఎందుకు పడలేదు శిక్ష? ఆవిడ చేసిన దుర్బోధ దేవగీతంగా పరిణమించింది కాబట్టి ఆవిడికి శిక్ష పడలేదు. అందుకే ఇప్పుడు మందరికి ఆ భావన రావటానికి కారణం అన్నమాట. అది భరతుడు ఏమవుతాడు అప్పుడు? ప్రజాభావగత స్నేహ స్థిరో భవిష్యతి. అతడు స్థిరపడిపోతాడు దేశంలో. ఇప్పుడే నువ్వు పని చేయి. క్రోధాగారం రవిష్య అద్య క్రుద్ధేవ. బాగా క్రుద్ధ ఇవ, కోపం వచ్చిన దానిలాగా
అంటే నిజంగా కోపం రావాలి నీకు. ఆ యువ అనే శబ్దం చాలా చమత్కారంగా ప్రయోగించాడు మహాకవి. కోపం వచ్చిన దానిలాగా నటించు, నిజంగా కోపం వచ్చి తెంచేసుకోకు. ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు, నీకు వరం ఇచ్చేదేంటని ఆ స్థితి కల్పించుకోకు. కృద్దేవ శేష్వ, పడుకో ఎక్కడ, అనంతర్హితాయాం, ఏ మాత్రం పక్కా గిక్కా కనీసం ఒక వస్త్రం కూడా నేల మీద పరుచుకోకుండా, అంతర్హితత్వం మధ్యలో ఏమీ లేకుండా నేల మీద నువ్వు శయనించు. త్వం భూమౌ మలిన వాసిని, ఆ దుమ్ము దూగర్లోనే పడుకో. మహారాజు వచ్చినప్పుడు ఏం చేస్తావు? మా స్మైనం ప్రత్యుదీక్షేదా. ఇదివరకట్లాగా రాజుగారు రాగానే స్వామి రండి రండి మహారాజా అని లేచి పరిగెత్తుకుంటూ రాకు. మాస్మం ప్రత్యవేక్షేధ, అసలు ఆయన వంక కన్నెత్తి చూడకు. ఇదంతా శిక్షణ ఇస్తున్నది మందర కైకకి. ఆవిడికి తెలియదుగా, ఆవిడికి మహారాజు మీద పిచ్చి అభిమానం, రాముడి మీద అసలు సాక్షాత్తు తన కొడుకే రాముడు, భరతుడే తర్వాత అన్న భావనలో ఉన్న మహా ఉత్తమురాలు, ఉత్తమమైన తల్లి కైక. ఆవిడికి శిక్ష పడలా. తల్లికి శిక్ష పడుతుందా? తల్లితో సమానురాలైన మందరికి శిక్ష పడుతుందా? వీళ్ళిద్దరూ కలిసి విధి ప్రేరణలో పావులుగా శ్రీరాముడు అరణ్యాలకి వెళ్ళడానికి దోహదం చేశారు. ఆవిడ్ని ఒక్క మాట అనలేదు శ్రీరామచంద్రుడు. భరతుడు అన్నాడు, దశరథుడు తిట్టాడు, అందరూ కోప్పడ్డారు. కానీ మరి సత్యవాక్ పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు, రామాయణం కథ అంతా మొత్తం రాముడి మీదే ఆధారపడింది. రాముడి గుణగణాల్ని లోకంలో వ్యాపింప చెయ్యడానికే రామాయణం వచ్చింది. మిగతావన్నీ ఎంతెంత వరకు ఉండాలో అంతంత వరకే మనం గ్రహించాలి. కానీ రాముడిని మాత్రం పూర్తిగా ఆయన యొక్క అడుగుజాడల్లోనే వెళ్ళాలి. మానవ జాతి వెళ్ళాలి, వేరే మార్గం లేదు. నాణ్య పంథాయ విద్యతే, ఇంకా వేరే మార్గం లేదు. శ్రీరాముడు వెళ్ళిన మార్గంలో వెళ్ళటమే. ఆయన ఏ మార్గంలో వెళ్ళాడు? ఆయన ఎక్కడికో వెళ్ళలా, నీ దగ్గరికే వచ్చాడు. నీ దగ్గరికే తను ఒక మార్గం వేసుకుని వచ్చాడు, నువ్వు అదే మార్గంలో వెళ్ళు. ఆయన వెనక వెళ్ళినా అదే మార్గం, ఆయన నీ వైపు వచ్చినా అదే మార్గం. చాలా కొంచెం అయోమయంగా ఉండొచ్చు ఈ మాట, కానీ ఆలోచించుకుంటే ఇందులో ఉండే అంతరార్థం మనకి స్పష్టంగా చక్కగా అర్థమవుతుంది. శేష్వ అనర్హితాయాం త్వం భూమౌ మలిన వాసిని. మహారాజు వచ్చినప్పుడు మాస్మైనం ప్రత్యుదీక్షేదాగా మా చైవం అభిభాషధా. ఇదిగో నువ్వు ఒక్క మాట మాట్లాడద్దు, కుయ్యకైకి మనద్దు, ఏమనద్దు, అంత ఆ కోపం నటిస్తూ అలా పడుండు. ఇంకా ఏం చేస్తావు తెలుసా? రుదంతి, ఇంకో పంచే ఆఖరి ఆయుధం అస్త్రం. రుదంతి చాపి తందృష్ట్వా జగత్యాం శోకలాలస. భూమి మీద పడుండు, శోకలాలస, మూర్తి భవించిన శోకమూర్తిలాగా అలా భూమి మీద పడుండు నువ్వు. దశరథ్, ఇంకొక విషయం ఉంది ఇక్కడ నువ్వు గ్రహించాల్సిన విషయం. దశరథుడికి రాణులు ముగ్గురులో కూడా నువ్వంటేనే ప్రేమ. ఆయన వృద్ధుడు, నువ్వు యువతివి, అందుకే నీ మీద ఆయనకి ప్రేమ. దశరథుడికి నీ మీదే ప్రేమ అపారం. నీ కోసం ఆయన అగ్నిలో దూకమన్నా దూకుతాడు. నీ కోసం, నీకు కోపం వస్తే ఆయన తట్టుకోలేడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ వరాల నుంచి ఆయనకు బాధాకరమే నువ్వు కోరిన వరాలు ఒప్పుకోడు, అంత తేలిగ్గా ఒప్పుకోడు, నాకు తెలుసా సంగతి. అప్పుడు తెలివితేటలు ఉపయోగించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇవన్నీ ముందే శిక్షణ ఇస్తోంది. నిన్ను ఆ వరాల నుంచి మరలించడానికి నీకు ఏది కావాలంటే అది ఓ పెద్ద ఇంత జాబితా చెప్పారు వాల్మీకి మహర్షి. రత్నాలు, మణులు, మాణిక్యాలు, రాజ్యాధికారం, అన్ని విలువైన వస్తువులు అన్నీ ఇస్తానంటాడు. నిన్ను ప్రలోభ పెడతాడు, కానీ నువ్వు మాత్రం ఆశపడవద్దు. ఏవం ప్రవిరాజితశైవ రామో అరామ భవిష్యతి. అద్భుతమైన శ్లోకం. కొన్ని శ్లోకాలు రామాయణంలో అవి స్థిరంగా ఉండిపోయే శ్లోకాలు అన్నమాట. నువ్వు ఈ విధంగా దశరథుణ్ణి భయపెట్టో
లేకపోతే మాటకి బద్ధుణ్ణి చేసి కట్టేసో ఈ 2 వరాలు కోరుకుంటే అప్పుడు గాని రాముడు అనే ఒక మదగజాన్ని తాడు వేసి బంధించినట్టు అవ్వదు. ఆ రాముడు ఏమవుతాడు తెలుసా? అప్పుడు అరాముడు అయిపోతాడు. ఇది ఎటువంటి శ్లేష చమత్కారమో చూడండి. ఏవం ప్రవ్రాజిత రాముడు రాజ్యంలో ఉంటే ఆయన పట్టపగ్గాలు ఉండవు. ఎందుకని? ఈ ప్రజలంతా ఆయన వెంటే ఉంటారు. ఈ ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చూస్తూనే ఉన్నాంగా. ప్రజాభిప్రాయం ఎప్పుడూ అదే అలాగే ఉంటుంది. దాన్ని పక్కదోవ పట్టించేవాడు పట్టిస్తుంటాడు. మందర లాంటి వాళ్ళు ఉంటారు, పక్కదోవ పట్టించేస్తారు. ఇప్పుడు ఏం చేస్తోంది మందర? ఈ అద్భుతమైన ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ప్రజాభిప్రాయాన్నించి మళ్ళించి దశరథుణ్ణి తన వైపుకి లాక్కొచ్చేస్తున్నది. ఆనాటికి ఈనాటికి జరిగేది అదే. ఏవం ప్రవ్రాజితశ్చైవ రామో అరామః భవిష్యతి భరతస్య హత అమిత్రః తవ రాజా భవిష్యతి. తవ భరతః రాజా భవిష్యతి. ఎలాగా? హత అమిత్రః. శత్రువులెవ్వడు, మిత్రులే ఉంటారు అందరూ. భరతుడికి అమిత్రుడు అనేవాడు హతమైపోతాడు, చంపేస్తారు, వాళ్ళు చచ్చిపోతారు, ఉండరు. రాముడు అరాముడు అవుతాడు. అంటే అందరినీ ఆకర్షిస్తున్నాడు రాముడు. ఇప్పుడు 14 ఏళ్ళు ఎక్కడో ఉండి వస్తే రాముడుగా ఎలా ఉంటాడు? మారిపోతాడు. ఈ రాము నువ్వెవరు అంటారు జనం. అప్పుడు అరాముడు అయిపోతాడు. అంటే అందరి యొక్క ఆకర్షణ పదంలో నుంచి అంతర్హితుడైపోతాడు. ఇది దుష్ట పన్నాగం. ఎప్పుడూ కూడా ఇటువంటి దుష్ట పన్నాగాలు ఇలాగే ఉంటాయి. అందులో వెతికినా మంచి అనేది ఎక్కడా కనపడదు. ఆ మాటలు కైక మీద గొప్ప ప్రభావాన్ని చూపించాయి. ఆవిడికి విశ్వాసం సంపూర్ణంగా ఏర్పడింది. అంటుంది, అబ్బా నువ్వు చాలా తెలివిగలదానివే మందర. ఇంకా ఈవిడ ఎంత పొగిడిందంటే ఎన్ని రకాల, కనీసం చాలా శ్లోకాలు చెప్పింది. చాలా అందంగా ఉన్నావు నువ్వు. రాముడు అడవికి వెళ్ళిపోతే ఆ తర్వాత నీకు నేను అనేక ఆభరణాలు చేయిస్తానని ఆవిడ తన మనసులో మందర మీద ఉన్న ప్రేమనంతా ఆ కడవల కొద్దీ దిమ్మరించి చెప్పింది. ఆమె సరే అనేసి అక్కడి నుంచి బయలుదేరి ఆమె కోపగృహానికి చేరుకున్నది. ఏం చేసింది? తన ఆభరణాలన్నీ తీసివేసింది, నేల మీద పరున్నది. అప్పుడు ఎలా ఉంది ఆవిడ? ఉదీర్ణ సంరంభ తమోవృతానన తధావ ముక్తోత్తమమాల్యభూషణ నరేంద్ర పత్ని విమనా బభూవస తమోవృత ద్యౌరివ మగ్నతారక. మొత్తం ఆకాశం అంతా చీకటి, అంధకారమయమైపోయింది ఆకాశం. నక్షత్రాలు కూడా కనపట్టలేదు. నక్షత్రాలు కూడా కనపడని విధంగా చీకటి వ్యాపించిన ఆకాశం ఎలా ఉందో అమ్మ అలా ఉంది. ఎందుకని? తమోవృతానన, ముఖమంతా చీకటిమయమైపోయింది. అవముక్త ఉత్తమ మాల్య భూషణ, తన శరీరం మీద ఉన్న ఉత్తమోత్తమైన భూషణాలన్నీ తీసిపారేసింది. విమనా బభూవ, వికలమైన మనస్కురాలైపోయి కోపోద్రిక్తురాలైపోయి ఆవిడ అలా ఉన్నది. అది ఇప్పుడు ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి కూడా పలుకుని ఈ ఈ దీన్ని ఏమంటారు, ప్లాన్ వేసి వీళ్ళు ఆచరణలో పెట్టేస్తున్నారు. కనీసం మందరికి ఆలోచన ఎలాగో రాదు. ఆవిడ బలం, ఆవిడ యొక్క ఇది బాగా బలంగా ఉంది కాబట్టి దుర్బోధ. కానీ తల్లి అయినటువంటి కైకమ్మకి ఆ ఆలోచన రావాలి కదా. ఏమని? మందరా ఒకసారి మా భరతుడిని కూడా పిలిచి అడిగి ఆయన ఒప్పుకుంటే కనుక మనం ఈ పని చేద్దామే అనే ఆలోచన రావాలి కదా. దేనివల్ల రావాలి? రాముడి మీద ఆమెకు ఉన్నటువంటి తల్లి ప్రేమ వలనైనా రావాలి. రాలేదు. ఎందుకని రాలేదు అంటే కోపం ఎప్పుడూ కూడా వివేక జ్ఞానాన్ని పాడు చేస్తుంది. కోపించిన వాడికి మంచి చెడ్డ ఇది ఏది ఉండదు.
అన్నందుకు ఇదే ఈ కైకమ్మ యొక్క ఈ ఈ స్థితే స్పష్టమైనటువంటి ఉదాహరణగా మనకి కనిపిస్తున్నది. సరే, ఈ ఎపిసోడ్లో ఇంతవరకు పూర్తి చేసుకుని తర్వాత ఏం జరిగింది ఆ విషయాన్ని తర్వాత మనవి చేస్తాను. అంతవరకు శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.